దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన హేయము అనుంది. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇవాళ చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది. ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది. ప్రతి ఇంట్లో చదువుకున్న వారు కూడా ఉంటారు. కానీ బైబిల్ తెరచి మాత్రము చదివేవారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. దేవునికి స్తోత్రం. చదివేవారు చాలా తక్కువ మంది ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఇళ్లల్లో టీవీలు ఉంటాయి. కానీ మరి చాలామంది టీవీ చూడని వారు తక్కువ మందే ఉంటారు, కానీ చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎవరింట్లో అయితే బైబిల్ ఉందో, ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతుంటారో, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో, దేవుని వాక్యాన్ని పటిష్ఠించి పునాదిని గట్టిగా క్రీస్తులో వేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వారసులు అవుతారు. టీవీలు ఎక్కువగా చూడటం, సినిమాలు ఎక్కువగా చూడటం, సీరియల్ ఎక్కువగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారన్న నరకానికే పోతారు. ఎందుకంటే వాక్యము మీద వీళ్ళకి దృష్టి లేదు. దేని మీద లేదు? వాక్యం వినాలని, చదవాలని, ధ్యానించాలని, ప్రకటించాలని ఆలోచన వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మాట, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవుని ఎవడైతే తొలగించుకొని, చెవులు ఎవడైతే మూసుకుంటాడో వాడి ప్రార్థన హేయం, అది పనికిరాదు. మన ఇంట్లో హేయమైన వస్తువులు ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి, పగిలిపోయిన ఉంటాయి, పాడైపోయిన ఉంటాయి. ఇవన్నీ తీసి కళ్ళకు కనపడేటట్టు అద్దాలలో, షోకేసుల్లో పెట్టుకుంటామా? ఎక్కడ పెడతాము? తీసి దెబ్బలు వేస్తాం, తీసి దిబ్బలో పడేస్తాం, డస్ట్బిన్లో వేస్తాం, తీసుకెళ్ళి పారేస్తాం. అలాగే ఈ ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని ఎవడైతే మూసుకుంటాడో, తొలగించుకుంటాడో వాడి ప్రార్థన కూడా దేవుడు డస్ట్బిన్లో వేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థనకు విలువ లేదు, నీ ప్రార్థన పనికిరాదు, నీ ప్రార్థన వ్యర్థమైంది. ఎందుకంటే వాక్యం వినకుండా నీ చెవులు మూసుకున్నావు. వాక్యం వినకుండా నీ చెవులను మూసేసుకొని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు. కాబట్టి దేవునికి మందిరానికి రావడానికి బాధ, దేవుని వాక్యం వినడం బాధ. ఇవాళ దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే వాక్యము వినకుండా నీ చెవులు మూసేసుకున్నావు. నీకు అర్థమవుతుందండి? ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళని ప్రతి క్రైస్తవుడు కూడా నరకానికే పోతాడు. 100% నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి రాని వారు, దేవుని వాక్యం వినకుండా చెవులను మూసుకునేవారు, వాక్యానుసారంగా నడవని వారు, సినిమాలు, షికారులు, పార్కుల మధ్య తిరిగేవారు, సీరియళ్లు తిరిగేవారు 100% నరకానికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, మోసం మాటలు చెప్పేవారు, మనుషుల యొక్క మెప్పును కోరేవారు, మనుషులను ఆనందపరిచేవారు నరకానికి వీరు పాత్రులు. ఎవరి గురించి? నేను క్రైస్తవుల గురించే చెప్తున్నాను. ప్రైజలో నేను అన్ని జనుల గురించి చెప్పట్లా. వారికి వాక్యం తెలీదు, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలీదు, వాళ్ళకి ప్రార్థన తెలీదు, వారికి ఏమీ తెలియదు కనుక ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ అగ్ని, నరకం వీళ్ళే అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కాబట్టి. వీళ్ళు తెలిసి తప్పు చేస్తున్నారు, తెలిసి పాపం చేస్తున్నారు. తెలిసి తెలిసి పాపం చేసేవానికి శిక్ష తప్పదు.
బైబిల్ ఉంది, చదవవు. టీవీ చూస్తావు, రాత్రి 2 దాకా, 3 దాకా, 4 దాకా, 5 దాకా, తెల్లారిందాక కూడా చూసేవాళ్ళు ఉన్నారు. సినిమాలు తెల్లారిందాక కూడా చూసేవాళ్ళ, సీరియళ్ళు. ఒక్క పేజీ వాక్యం చదవు, 1 గంట ప్రార్థన చేయవు. బైబిల్ ఏం చెప్తుందంటే దరిద్రము పరిగెత్తుకుంటూ వస్తుందంట ఆ కుటుంబాల మీదకి. హల్లెలూయా. దరిద్రం, దారిద్ర్యం అనేటువంటి దురాత్మ ఆ కుటుంబాల మీద పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆత్మీయ దరిద్రం అది. ఏ దరిద్రం? ఆత్మీయ దరిద్రం. అంటే మేము ప్రార్థన చేయట్లేదు పాస్టర్ గారు, మేము బైబిల్ చదవట్లేదు పాస్టర్ గారు, మేము వాక్యానికి చర్చికి రావట్లేదు పాస్టర్ గారు, వాక్యం వినట్లేదు అంటే మా ఇంట్లో దరిద్రం ఉందని ఇంత ఖచ్చితంగా నువ్వు ఎట్లా చెప్పగలవు? అంటే నువ్వు అన్నం తింటున్నావు, పట్టుబట్టలు కట్టుకుంటున్నావు, ఏసీలో పడుకుంటున్నావు అన్నంత మాత్రాన నువ్వు ధనవంతుడు, లోక సంబంధంగా నువ్వు ధనవంతుడు అయ్యావు, కానీ ఆత్మీయమైన దరిద్రుడు నువ్వు. దేవుని స్తోత్రం. ఏ దరిద్రం ఉంది నీ ఇంట్లో? ఆత్మీయ దరిద్రం ఉంది. ఈ లోకంలో నీ కోటేశ్వరుడు కావచ్చు, గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు, గొప్ప ధనం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్నది ఏంటంటే ఆత్మీయ దరిద్రం. దేవుని స్తోత్రం. ఈ ఆత్మీయ దరిద్రం ఏం చేస్తుందంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఈ లోకములో నువ్వు కలిగి ఉన్న నీ ఐశ్వర్యము నిన్ను పరలోకం చేర్చదు. ఒకవేళ ఈ లోకములో నీవు లోక సంబంధంగా ఒకవేళ నువ్వు దరిద్రుడు అయినా, ఆత్మీయంగా నువ్వు ధనవంతుడు అయితే నువ్వు పరలోకంలో ఉంటావు. ప్రైజ్ లార్డ్. ఒక పూట తిని ఒక పూట తినకపోయినా, సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, ఒకవేళ నువ్వు ఆత్మీయమైన ధనవంతుడు అయితే, క్రీస్తును కలిగి ఒకవేళ ఈ లోకములో నువ్వు దరిద్ర రేఖలో ఉన్నా, పరలోకములో నీకు ఉన్నతమైన స్థానం ఉంది. ప్రైజ్ లార్డ్. పరలోకములో ఒక గొప్ప పాత్రగా నువ్వు ఉండబోతున్నావు. ఈ లోకంలో ఆత్మీయమైన దరిద్రాన్ని అనుభవించేదానికంటే శారీరకమైన దరిద్రమే మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఆత్మీయమైన దరిద్రుడిగా బతికి శారీరకమైన ధనవంతుడు ఒకవేళ నువ్వు బతికినా ఏం ఉపయోగం లేదు. నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు జావదు, ఆ అగ్నిగుండంలో పడి యుగ యుగములు కాలిపోతావు. ఒక్క రోజు కాదు, 2 రోజులు, లక్షల కోట్ల సంవత్సరాలు ఆ అగ్ని గుండంలో పడి కాలిపోతూనే ఉండాలి. ఎవ్వరు నిన్ను కాపాడరు, ఎవ్వరు నిన్ను విడిపించరు, ఎవ్వరు. చివరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ నరకానికి వచ్చి నిన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం. అందులోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి మార్గమే లేదు. నువ్వు అందులోకి వెళ్ళిపోతే బయటికి వచ్చే మార్గం కూడా లేదు. పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఎలా తిరిగి రాడో, నరకానికి వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి రాడు. వెళ్ళడమే, తిరిగి రావడం ఉండదు. అది మన ఇల్లు కాదు, సినిమా హాల్ కాదు, మార్కెట్ కాదు, ఫంక్షన్ హాల్ కాదు, పార్కు కాదు మళ్ళీ తిరిగి రావడానికి. అది చర్చి కాదు, అది నరకం, అది పరలోకం. ఒక్కసారి పరలోకములో ఎంటర్ అయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము లేదు. ఒకసారి నరకానికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశము లేదు. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చింది ఒకటే జన్మ, ఇంకా పునర్జన్మలు ఉండవు. ఒకసారి చచ్చిపోతే మళ్ళీ పుడతామనేది అబద్ధం. చాలా మంది చెప్తారు కుక్కై పుడతాం, పందే పుడతాం, కాకై పుడతాం, ఏమండి అదే ఇదే పుడతాం అంటారు. అదంతా అబద్ధం. ఒకసారి మనిషి చనిపోతే మరలా జన్మ అంటూ ఇంకా లేదు. దేవుడిచ్చింది శ్రేష్టమైనది అన్ని జన్మల కంటే మానవ జన్మ. దేవుని స్తోత్రం. అన్ని జన్మల కంటే శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మకి సార్థకము చేసుకోవడానికి, సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకిచ్చినటువంటి దివ్య గ్రంథం బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దివ్య గ్రంథం బైబిల్. వాక్యం వినటం వలన విశ్వాసము కలుగుతుంది, దానిని చదువుకొనటం వలన జ్ఞానం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, చదువుకోవటం వలన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమును అనుసరించి నడిస్తే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అనేకులకు వెలుగుగా మార్చబడతాం, అనేకులకు దీవెనగా మార్చబడతాం, అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహించండి, దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల అశ్రద్ధను మీరు చూపకండి, శ్రద్ధ చూపండి. దేవుని స్తోత్రం. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పని పట్ల మనం ఏం చూపాలి? శ్రద్ధ చూపాలి. దేవుని పని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారు శాపగ్రస్తులైతారు. దేవుని పని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారి ఆశీర్వాదానికి వారసులైతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. చూడండి, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా ప్రార్థన వినకపోవునేమో, ప్రభు నా మనవి వినకపోవునేమో అని దావీదు ఈ లేఖనాల్లో చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా మీ హృదయంలో పాపము గురించి మీరు ఆలోచిస్తే, పాపము గురించి, పాపపు ఆలోచనల గురించి, పాపపు తలంపుల గురించి నీ అంతరంగంలో నువ్వు ఆలోచించుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన వినడు. దేవునికి నీ ప్రార్థన హేయం, దేవునికి నీ ప్రార్థన హేయం. వినడు. వినకపోవునేమో అంటే వినడు. ఏంటండి? వినడు. బైబిల్ ఏం చెప్తుంది? కీర్తన యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన మీ ప్రార్థనలు, మీ మనవులు, మీ విన్నపములు ఏవి ఆలకించట్లేదు. దేవుని స్తోత్రం. వినకపోవడానికి కారణాలవే. రాత్రి నా భార్యకి జ్వరం వచ్చింది, ఫుల్ ఫీవర్, గడగడ వణుక్కుంటూ వచ్చి, నేను ఎప్పుడు కూడా నేను సింగిల్గానే పడుకుంటాను మంచం మీద ఒక్కడే, వాళ్ళిద్దరు రూమ్లో పడుకుంటారు. గడగడా వచ్చేసి నా దగ్గర పడుకుంది. వచ్చి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది, బాగా తెల్ల. ఆ 2 అయిందో మరి, 2 ఇంచుమించు 2 అవ్వచ్చు. నాకేం అర్థం కాలే, ఒళ్ళు కాలిపోతా ఉంది, జ్వరం వచ్చింది. వెంటనే నా మనసులో ప్రార్థన చేసుకొని, ఆమెకు నేను ప్రార్థన చేయలే, నా మనసులో నేను ప్రార్థన చేసుకున్నాను. ఒక టాబ్లెట్ ఒకటి ఉంటే ఆ పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసాను. ఈ పరుపు తీసుకొని వెళ్ళి అక్కడ ఆమె మంచం మీద పడుకుంది, కింద వేసుకొని పడుకొని ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏంటిది అంటే, ప్రభుని అడుగుతున్నా. ఆమెకి ఎలుక కొరికింది. ఎలుక కొరికితే నేను చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారంటే మా పిల్లలు, ఒకటి అదేంటి ఏం ఇండిషను, టీటీ ఇండిషన్ చేయించుకోమా అని చెప్పారు. ఆమె నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రేరాలు రాసుకుంటాను, లేదా ప్రేరాలు ఏదో ఆమె దేవుని మీద విశ్వాసంతో ఆమె చెప్పింది. సరేలే నీ ఇష్టమని వదిలేశాను. తెల్లారిపాటికి జ్వరం వచ్చేపాటికి, ఆ రాత్రి ఈమెకు జ్వరం వచ్చేటప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఒక ఎలుక గరికిన దానివల్ల ఇన్ఫెక్షన్ అయిందేమో, తలనొప్పి అంది, బాడీ పెయిన్స్ అంది, జ్వరం అంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఎలుక కొరికిన దాని వల్ల ఏమన్నా వచ్చిందా ప్రభువా, ఇదేమన్నా దానికి సంబంధించిందా, ఈ బలహీనత అన్న దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఆమె శరీరంలో ఉన్న బలహీనత అంటే ఆమె శరీరం బలహీనపరచబడింది కనుక ఆ శరీర వాతావరణాన్ని బట్టి ఆమెకి ఫీవర్ వచ్చిందని చెప్పాడు. ప్రైజ్ అలా. మీరు గమనించండి, దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అసలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరాన్ని వినకపోవడానికి గల కారణం ఏంటి? భూమి మీద ఉన్న క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, కానీ అందరికీ సమాధానం రాదు. అందరికీ సమాధానం రాదు.
నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉంటే, నీ హృదయంలో పాపము లేకుండా ఉంటే, దేవునికి ఇష్టకరంగా నీ హృదయం ఉంటే, నువ్వు అడిగే ప్రతి దానికి దేవుని దగ్గర సమాధానం ఇప్పుడు ఎమ్మటే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను దేవుని స్వరం వినకుండా ప్రార్థన ఆమేనని చెప్పను. నేను చాలాసార్లు చెప్పాను, నేను ప్రార్థనలో కూర్చున్నానంటే, నేను ఎవరికైనా ప్రార్థన చేస్తున్నానంటే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని నేను వింటాను. దేవుని స్తోత్రం. వినకుండా ఆమేన్ అని నేను చెప్పను కూడా. ఎందుకో తెలుసా? నాకేంటి నమ్మకం అంటే, నాతో దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడేవాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడతాడు. ఆయన ఒక రాయి కాదు, ఆయన ఒక చెట్టు కాదు, ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన ఒక మొద్దు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు. ఆయన మరణము గెలిచిన దేవుడు, మరణము గెలిచి తిరిగి లేచిన పునరుత్థానుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే సచ్చినోడు కాదు, సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఆయన నేటికి బ్రతికే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుని హృదయములో ఎవరైతే నిజముగా ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, అలాంటి క్రైస్తవ హృదయాల్లో ఆయన ఆత్మ ద్వారా ఆయన నివసిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి నిజమైన క్రైస్తవుని హృదయంలో ఆయన ఉన్నాడు. అందుకనే ప్రార్థన చేసిన వెంటనే ఆయన మాట్లాడతాడు. బైబిల్ కూడా అదే చెప్తాది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో దేవుడు వారితో మాట్లాడతాడు. నేనంటాను, ప్రతి క్రైస్తవుడితో ఆయన మాట్లాడతాడు. ఆ క్రైస్తవుల్లో నిజాయితీ, నీతి ఉంటే. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను, ఏ సేవకుడితోనైనా, ఏ సేవకురాలతోనైనా, ఏ విశ్వాసతోనైనా దేవుడు మాట్లాడట్లేదు అంటే అది నిజమైన భక్తి కాదు. ఆ భక్తి నిజమైంది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీవు చేసే ప్రతి పని గురించి ఆయన నీతో మాట్లాడతాడు. ఈరోజు నువ్వు చర్చి అగ్గొట్టావు, ప్రార్థన చేయట్లేదు, వాక్యం వినట్లేదు, వాక్యం వినడాన్ని చెవులు మూసుకున్నావు అంటే నువ్వు దొంగవని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. హల్లెలూయా. 100% నువ్వు దొంగవి. ఖచ్చితంగా బోధిస్తుంటే నీకు బాధ కలగొచ్చు, కానీ నువ్వు దొంగవని నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం. నేను కాదండి, పరిశుద్ధాత్మ దేవుడే నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దొంగవి. దేవుని నామాన్ని అవమానపరిచే దొంగవు నువ్వు. అన్య జనుల ఎదుట నీ వలన దేవుని నామం అవమానించబడుతుంది. ఎందుకు నువ్వు నీతి నిజాయితీగా ఉండట్లేదంటే అపవాదికి నువ్వు చోటిచ్చావు. అపవాదికి నీవు చోటిచ్చావు. అపవాదికి చోటిచ్చావు కనుకే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. బయట చెప్పే మాటలకు చెవులు పెట్టావు, అనేక ముచ్చట్లకు చెవులు పెట్టావు. అందుకనే దేవుని వాక్యం వినకుండా నీ చెవులు నువ్వేం చేసుకున్నావు? మూసుకున్నావు. అందుకనే నీ ప్రార్థన హేయం. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన హేయమైపోయింది. నీ ప్రార్థన ఆయన వినట్లేదు. ప్రార్థన దేవుని వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు వాక్యం వినడం బంద్ చేసావు. వాక్యము వినడం బంద్ చేసావు. వాక్యం వినడానికి నీకేమైతుంది? ఏమైతుందండి? వాక్యము వినాలంటే నీకేమైతుంది? తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, వాంతులు వస్తున్నాయి, ఇంకా మోషన్స్ కూడా అయితే, కొంతమందికి మోషన్స్ కూడా అయితే, ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. దేవుని మందిరానికి రావాలంటే ప్రపంచంలో లేనటువంటి అనేకమైనటువంటి రోగాలన్నీ ఈ దొంగలకే వస్తాయి. దేవుని స్తోత్రం. ఎవరికి వస్తాయండి? దొంగలకే. ఈ వీళ్ళ ఇళ్ళకి పోయి మనం అడిగామనుకోండి, వీళ్ళు చెప్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇన్ని రోగాలు ఉండవు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇన్ని సమస్యలు రోగాలు ఉండవండి.
మన దేశంలో కూడా మన పార్లమెంట్లో కూడా ఇన్ని సమస్యల గురించి చర్చించరు. ఇన్ని సమస్యలు చెప్తారు వాళ్ళు వెళ్ళకపోతే. మొట్టమొదటిగా ఇన్ని సమస్యలు చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దొంగలు. ఎవరు వాళ్ళు? దొంగలు. దేవుని విషయంలో వీళ్ళు దొంగలుగా మారారు. వీళ్ళ దగ్గర బోళ్ళని సాకులు ఉంటాయి. అవన్నీ మనమేమనుకుంటాం, నిజం అనుకుంటాం. వాళ్ళు పైపెచ్చి ఏమంటారు, పాస్టర్ గారు రేపు వారం ఖచ్చితంగా వస్తామండి. అది అబద్ధం. అదేంటండి అబద్ధం. ఏమాత్రం కూడా వాళ్ళల్లో ఆ నీతి నిజాయితీ అనేది ఏమాత్రం కూడా లేదు. చూడండి, మరి అది సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు ఎవరికి దూరంగా ఉన్నాడు? భక్తిహీనులంటే ఎవరు? భక్తిహీనులంటే ఎవరండి? ఎవరు? చర్చికి రానోళ్ళు, ప్రార్థన చేయనోళ్ళు, బైబిల్ చదవనోళ్ళు, ఏమండి దశంభాగాలు దొంగిలించేవాళ్ళు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. సమయానికి చర్చికి రానోళ్ళు, వాక్యం విననోళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి చెప్తే. అబద్ధాలు ఆడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, మనుషుల యొక్క మెప్పు కోరేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడకల్లా తిరిగేవాళ్ళు. వీళ్ళంతా ఎవరు? ఇక పాస్టర్లే. వీళ్ళు పాస్టర్లను మార్చుతారు. మరి పాస్టర్లను మార్చుతావు, మరి దేవుణ్ణి కూడా మార్చేసుకోరు. అదే గోల ఉండదు. హల్లెలూయా. అసలు దేవుణ్ణే మార్చుకుంటే ఏ గోల ఉండదు కదా. పాస్టర్లే మారుస్తారు చాలా మంది, సంఘాలు మారుస్తారు. మరి దేవుణ్ణి కూడా మార్చు. దేవుణ్ణి కూడా మారిస్తే ఏ బాధ ఉండదు అసలు. వీళ్ళ వల్లే కదండి వాళ్ళ క్రైస్తవులు హింసించబడుతుంది. వీళ్ళు వెళ్ళి దొంగలకు సపోర్టుగా నిలబడతారు. సత్యాన్ని బోధించేటువంటి దైవజనులకు సపోర్టుగా నిలబడరు. వీళ్ళు ఎవరికి సపోర్టుగా ఉంటారు? దొంగలకి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము ధర్మశాస్త్రము త్రోసివేయవారు వీళ్ళు దృష్టులను పొగుడుతుంటారన్నమాట. ఎవరు సపోర్ట్ ఉంటారు? వీళ్ళే భక్తిహీనులు. వీళ్ళ ప్రార్థన, వీళ్ళకి దేవుడు ఎక్కడుంటాడంటే యెహోవా దూరస్తుడు, వీళ్ళకి దూరంగా ఉంటాడు. వీళ్ళు నటిస్తారు. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి అమ్మగారు అయ్యగారు కన్నీళ్లు తోడటానికి వస్తారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఉపయోగం లేని భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఉపయోగం లేని తిండి తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఉపయోగం లేని మనుషులు ఇంటి నిండా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని స్తోత్రం చెప్తారా? ఉపయోగపడని వస్తువులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒకరోజు నేను ఓ పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఇంట్లో కూర్చొని అన్నం తింటాను కూడా ఖాళీ లేదు. ఏం లేదు? ఖాళీ లేదు. ఇంటి నిండా పాతినప సామాను యొక్క కొట్టు ఉంటుంది కదండి. పాతినప సామాను కొట్టు చూసారా? ఇనప సామాన్ల కొట్లు. ఆ కొట్టున్నట్టే ఉంది ఆ ఇల్లు, పాస్టర్ గారి ఇల్లు అది. అన్నీ మరి ఏడాది తెచ్చాడో అవన్నీ. ఎక్కడ లేని దరిద్రం అంతా ఇంట్లోనే ఉంది. దేవుని స్తోత్రం. అసలు కనీసం కూర్చోడానికి కూడా నాకు అసహ్యం వేసింది. ముక్క గబ్బు కొడుతుంది కొంపంతా. ఏడాడో ఉన్నాయి. మంచం కింద సామాన్లే, ఏమండి మంచం చుట్టూ సామాన్లే, అన్ని చెత్త చెదారం, పుస్తకాలు, గిన్నెలు, బట్టలు, మూటలు, దరిద్రం. మళ్ళీ ఎవరి ఇల్లు అది? పాస్టర్ గారి ఇల్లే. పాస్టర్ గారి ఇల్లే ఇంత దరిద్రంగా ఉందంటే ఆ విశ్వాసుల ఇల్లు ఇంకెంత దరిద్రంగా ఉంటాయో. హల్లెలూయా. ఇంకా ఈయనదే ఎంత కప్పుకుందంటే ఇంకా అవన్నీ కప్పుకున్నాయో నాకు అనిపించింది. వేస్ట్ ఏది కూడా మన ఇంట్లో కానీ, మన ఒంట్లో కానీ, మన హృదయంలో కూడా ఉండకూడదు. అదే దేవుడు చెప్తాడు, ఆ వేస్ట్ అంతా నువ్వు తీసేసుకుంటే నువ్వు భక్తిహీనుడు కాదు, నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలంటే ఆ వేస్ట్ను తొలగించు.
ఏదైతే నీ కుటుంబంలో, నీ ఒంట్లో, నీ ఇంట్లో ఆ వేస్ట్ ఉన్నాయి చూసా, అవి తీసేయి. ఆ చెత్తను పోగు చేయగాకు. ఏడాడ చెత్తంతా తెచ్చి ఇంట్లో పోగేసుకున్నావు అనుకోండి, నువ్వు భక్తిహీనుడు అయిపోతావు, నువ్వు భక్తిహీనురాలు అయిపోతావు. ఇవన్నీ పోగొస్తే దేవుడికి నువ్వు దూరం అయిపోతావు. దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాను. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. ఆయన అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, ఆ ప్రార్థనకి జవాబిస్తాడు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది. ఆ ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు కూడా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహు బలమైందంట. ఏందంట? నీతిమంతుని విజ్ఞాపన బలమైంది. నువ్వు ఏది అడుగుతున్నావో దేవుడు అది ఇస్తాడు. నువ్వు అడిగేది నువ్వు పొందుకుంటావు. నువ్వు అడక్కపోయినా నీ అక్కర్లు తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీకు వస్త్రాలు, భోజనము, నీకు కావలసింది సమస్తము సమకూరుస్తాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రార్థన బహు విలువైంది దేవునికి. అందుకనే కీర్తన 34:17 అంటాడు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారు ఎన్ని కష్టముల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా, దరిద్రములో ఉన్నా, రోగాల్లో ఉన్నా, దేవుడు వారిని విడిపిస్తాడు. ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అయ్యో ప్రభువా, ఇద్దరే ఉన్నారే, ముగ్గురే ఉన్నారే, కాదు ఇంపార్టెంట్. ఆయనే చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను. వాగ్దానము, దేవుని వాక్యం ఉంది అక్కడ, వాగ్దానం ఉంది. నువ్వు, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె చాలు. మీ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే మీ మధ్యలో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడ 100 మంది 1000 మంది మనకు అవసరం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడు. నేను నమ్ముతాను. ఆ వాగ్దానాన్ని యేసు క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అంటాడు, చిన్న మందా భయపడకుడి, మీ తండ్రి రాజ్యమిచ్చుటకు ఆయనకు ఇష్టమైంది. ప్రైజ్ ది లార్డ్. మీ తండ్రి మీకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. చిన్న మంద భయపడవద్దు. కలవరం ఎవరికి? చిన్న మందకే. చిన్న మంది ఏం చేస్తారు? కలవరపడతారు, భయపడతారు, దిగులు పడతారు, కుంగిపోతారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. అందుకనే దేవుడు అంటాడు, ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, నేను మీతో ఉంటాను. చిన్న మందా భయపడొద్దు, నేను మీకే రాజ్యం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో, ఈ ఆసక్తితో, ఈ ఆశతో మనం క్రీస్తు మీద ఆనుకొని నడిస్తే దేవుడు మనకు రాజ్యాన్ని ఇస్తాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు చూడండి, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి వలన దొరుకుతాయి? ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. ఏమి మనము గ్రహించి నడుచున్నామంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాం కాబట్టి మనకి ఏది ఇష్టమో మనం ఆయన అడిగితే ఆయన వలన మనకు అనుగ్రహించబడతాయి. ఈరోజు నీకు అనుగ్రహించబడట్లేదు. ఈరోజు నీ కష్టాలు, నీ అవసరాలు తీరట్లా, నీ అక్కర్లు తీరట్లా. మరి ఎందుకు తీరట్లేదు? ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడవట్లేదు. అందుకనే నీకేమి దొరకట్లేదు, నీకేమి ఇవ్వట్లేదు. ఆయన నువ్వు ఏదో అడుగుతావు, అది నీకు దొరకదు, చర్చి మానేస్తావు. నువ్వు అడిగిందల్లా ఆయన ఇవ్వట్లేదంటే ఏం చేస్తారు వీళ్ళు?
చర్చి మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు. ఇవాళ నాకు చిన్న సంఘమే ఇచ్చాడు, మరి నేనేం చేయాలి? చెప్పండి? అసలు దీన్ని ఆపేయాలా? అంతేగా. నాకు అక్కర్లేదు జనాలతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు దేవుడు కావాలి, నా జనాలు కాదు, దేవుడు కావాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నదో అది అనుగ్రహించబడుతుంది, అంతే. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ప్రణాళికలో ఏది ఉందో, నాకు బాధ ఉంది, నాకు కూడా బాధ ఉంది, కానీ ఆయన చిత్తం మీద ఆధారపడ్డాను, ఆయన ఆలోచన మీద ఆధారపడ్డాను. అసలు దేవుడు ఏమి చెయ్యనై ఉన్నాడు? దేవుని స్తోత్రం. ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఆలోచన ఏంటో, ఆయన చిత్తం ఏంటో, అసలు ఏది చేస్తాడని ఎదురు చూస్తున్నాం, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పారిపోయే మనుషుల వైపు మనం పరిగెత్తాల్సిన అవసరం ఎంత లెక్కన పరిగెడతామండి? మనుషుల వైపు ఎంత లెక్కన పరిగెడతాము? హల్లెలూయా. మనుషుల వైపు ఎంత లెక్క పరిగెడతాం? వాళ్ళు పోతానే ఉంటారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ వెంబడి తిరగాలంటే మన వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీతిమంతుడు దేవుడు నాటాడంటే ఆ నీతిమంతుడు ఎక్కడికి కదలలేడు. దేవుని స్తోత్రం. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మికుంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటారంట? అది అందుకనే మనం కదలలేం. ఈ కదిలి పరిగెత్తే వారి వెనక మనము పరిగెత్తలేం. వాళ్ళు పుట్టగొడుగులు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అండి? పుట్టగొడుగులు. కానీ యెహోవా యందు నమ్మకం ఉంచే వారిని దేవుడు అంటున్నాడు, వాళ్ళు సియోను కొండ. వాళ్ళు ఎవరు? కొండ. కొండను మార్చగలమా? ఏమండి? కొండ, ఏడున్న కొండను తీసి ఎల్బీనగర్లో పెట్టమంటే పెట్టగలమా? దిల్షునగర్లో పెట్టగలమా? కొత్తపేటలో పెట్టగలమా? పెడతామా? ఎందుకు పెట్టలేవు? అది కొండ. దేవుని స్తోత్రం. నీతిమంతుడు యెహోవా యందు నమ్మకుంచువాడు ఒక కొండ లాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. అది నేను చెప్పట్లా, ఈ భక్తుడే చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అతడు కొండ లాంటి వాడు. తన చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కొండ కదులుతుందా? కదలదు. అనుకూలంగా ఉన్నా కదలదు, అనుకూలంగా లేకపోయినా కూడా కదలదు. ఎందుకంటే ఆ కొండ అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే ఆ కొండ కాడికి రావాల్సిందే తప్ప ఆ కొండ మాత్రం మనుషులమ్మడి పరిగెత్తదు. దేవుని స్తోత్రం. చెప్తారా? కొండ కాడికే పోతాం మనం. దేవుడు చెప్తున్నాడు, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను ఒక కొండగా మారుస్తాడు. హల్లెలూయా. అనేకులు భారాన్ని నువ్వు మోసే ఒక కొండగా మార్చబడతావు. కొండ మీదకి ఎంతమంది ఎక్కని, నాకు భారంగా ఉంది, నాకు బరువు అవుతుంది, నాకు కష్టంగా ఉంది, మీరు దిగిపోండి అని చెప్తుందా? చెప్పదండి. ఎవరన్నా రాళ్ళు ఎత్తకపోతున్నారు అనుకో, తీసుకెళ్ళగాకండి తరిగిపోద్దని చెప్తుందా? చెప్పదు. అంతే, అది కొండ. దేవుని మహిమ కలుగును గాక. కొండ. నీతిమంతుడు ఓ కొండ లాంటి వాడు. అతడు యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఒకవేళ నువ్వు కొండలాగుంటే ఉంటావు, బండలాగుంటే తీసుకొని ఏడబడతాడు బారేస్తారు. దేవుని స్తోత్రం. నువ్వు కొండలాగుంటావో బండలాగుంటావో ఆలోచన చెయ్యి. హల్లెలూయా. ఈ లోకంలో ఓ పనికిరాని బండగా ఉంటే ఆ బండ ఇప్పుడు చూడండి, బట్టలు ఉతికే వాళ్ళు ఏం చేస్తారు? సాలుతారు ఆ బండ మీద. వాళ్ళకి ఏడ అనుకూలంగా ఉంటే ఆ బండను ఆడేసుకుంటారు. అవునా? కొద్ది రోజులు ఏడ నీళ్లు ఉంటే వేస్తారు, ఏడ ఎండిపాంగాలు ఏం చేస్తారు? ఇంకోసారి వేస్తారు, ఆడపాంగలు ఇంకోసారి వేస్తారు. ఈ రకంగా అది మార్చుకుంటా పోతా ఉతుక్కుంటా పోతారు. అంతేనా? అంతేనా కదా? గమనించండి, మనము మార్చబడటానికి మండలం కాదు, కొండలం. హల్లెలూయా. ఎవరు మనం? కొండలం. కొండ కదలదు, కొండ కదలదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. నిలబడు.
నువ్వు నిలబడ్డ కాడికి అన్నీ వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఉన్న కాడికే వచ్చినాయి అన్నీ. ఏలియా వాటి వెనకాల పరిగెత్తలా, గెహాజీ పరిగెత్తాడు. పరిగెత్తింది ఎవరు? గెహాజీ. ఎలీషా ఉన్న కాడికి అన్నీ వచ్చినాయి, ఏలియా ఉన్న కాడికి అన్నీ వచ్చినాయి, కానీ పరిగెత్తింది ఎవరు? గెహాజీ. 12 మంది అపోస్తులలో ఇష్కరియోతు పరిగెత్తాడు. దేనికోసము? డబ్బు కోసం పరిగెత్తాడు. కానీ మిగిలిన వారి పాదాల దగ్గరికి అన్నీ వచ్చినాయి. హల్లెలూయా. 11 మంది సజీవంగా ఉన్నారు. 12 వంటి వ్యక్తి మత్తయిని కూడా వాళ్ళల్లో చేర్చుకొని 12 మంది అపోస్తులుగా మారారు. పారిపోయిన ఇష్కరియోతు మాత్రం ఏమైపోయాడు? చనిపోయాడు. ఈరోజు ఈ ఆత్మీయతలో చనిపోయిన వారు ఏం చేస్తారంటే ఒక్క దగ్గర నిలబడరు. ఆత్మీయత లేని వారు నిలబడరు. వీళ్ళు పరిగెడతా ఉంటారు. పరిగెత్తి 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 ఏదో ఒక రోజు ఏమవుతారంటే ఇష్కరియోతులాగా దిక్కు లేకుండా కూలిపోతారు. హల్లెలూయా. దిక్కు లేకుండా కూలిపోతారు. ఆ రోజు ఆ ఆత్మది నరకానికి ఎత్తబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా, కరువు వచ్చినా పేదరికం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు యెహోవా యందు నమ్మకం ఉంచితే దేవుడు నిన్ను సియోను కొండ వలె నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. నువ్వు పారిపోవద్దు, నిలబడు. దేవుని మహిమను చూస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.